శివాజీ తొందరగా ఆశ్చర్య గారిని తీసుకురా. నా చెల్లెల్నే కాటేసే ధైర్యం వచ్చిందంటే నీకు? బాబాయ్ బాబు, ఈ ఊళ్ళో ఒక్క పాము కూడా బతకడానికి వీల్లేదు. పొట్లాన్ని తవ్వించేయండి. వద్దన్నయ్య, దాని తప్పేం లేదు. నేనే చూసుకోలేదు. దాన్ని వదిలే అన్నయ్య. లేదమ్మా, దీన్ని వదలకూడదు. నా కోసం వదిలే అన్నయ్య. ప్రాణాపాయం తప్పింది బాబు. కాకపోతే అది కాలకూట విషయం. నిద్రపోతే ఆ విషయం తలకెక్కుతుంది. అంచేత చెల్లెమ్మను రాత్రంతా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే ఆచార్య గారు. బాబు, ఊళ్ళో ఎవరి కష్టం వచ్చినా తమరే చూసుకుంటారు. తమ చెల్లికి కష్టం వస్తే నిద్రలా పడుతుంది బాబు. ఊరంతా మేలుకొని చెల్లెమ్మని నిద్రపోకుండా చూసుకుంటాం. అన్నయ్య, నా క్లాస్మేట్ నంది, తన్ని కాపాడన్నయ్య. హలో పోలీస్ స్టేషన్.
ఇప్పుడు చెప్పు, ఎవరి వాళ్ళు? ఎందుకు నీ వెంట పడ్డారు? అతను నా బావ. నీ బావా? అవును, 6 నెలల క్రితం నాన్న చనిపోవడంతో ఒంటరిగా ఉన్న నన్ను అక్క తనింటికి తీసుకెళ్ళింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపాలనుకుంది. నందిని, నీకు పూల జడ వేయాలని చాలా ఆశగా ఉందే. మొన్న చూసెళ్ళిన సంబంధం కుదిరితే మట్టుకు నీకు పూల జడ వేసి పట్టు చీర కట్టి బాజా భజంత్రీలతో పెళ్లి చేస్తాం, సరేనా? పోక. అరే వర్ధిని, ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? పెళ్లి వారు ఏమన్నారు? నిన్ను ఈ లడ్డూ తినమన్నారు. మరదలా నువ్వు కూడా తీసుకో. నోరు తీపి చేశారంటే ఏదో తీయని వార్త తెచ్చారనే కదా? అవును, చాలా తీయటి వార్త. 5 లక్షలు కట్నం అడిగారు. 5 లక్షలా? ఎక్కడి నుంచి తెస్తామండి? తేలేం కదా, అందుకునే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి? ఏ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే దిక్కంటారు కదా, అందుకనే నీ చెల్లెల్ని నేనే పెళ్లి చేసుకుంటా. ఏమ్మా, స్వీట్ చేదుగా ఉందా? మింగుడు పడట్లేదా? కట్టుకున్న భార్యను నేనుండగా రెండో పెళ్ళి ఎలా చేసుకుంటారండి? ఛ! మాకా మాత్రం తెలియదేటి, అందుకునే నువ్వు తిన్న లడ్డూలో విషం కలిపా. కాసేపట్లో నువ్వు కైలాసానికి, నేను కళ్యాణ మండపానికి. ఏయ్! అక్క గుండె నొప్పితో చనిపోయిందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి పోలీసులని నమ్మించాడు. నన్ను పెళ్లి చేసుకోవడం అక్క ఆఖరి కోరికని ఊరి వాళ్ళని నమ్మించాడు. ఇప్పుడు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోపోతుంటే పారిపోయి వచ్చేసాను. ఊరుకో, ఊరుకో నందిని, బాధపడుకో. నిన్ను కాపాడింది మా అశోక్ బాబు అని తెలిస్తే మీ బావ ఈ ఛాయలకు కూడా రాడు. నువ్వేం భయపడకు. అన్నయ్య, ఇటువంటి పరిస్థితుల్లో నందిని ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇస్తే అక్కడే క్వార్టర్స్లో ఉంటుంది. అలాగేరా. బస్సు కోసం ఈ సునామీ సుబ్బు వెయిటింగ్. సీఎంతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఏరియాకు సునామీ సుబ్బు అంటే ఏంటో. చెబుతా. అన్న, బస్ కోసం వెయిటింగ్ అన్న? లేదురా, విమానం కోసం వెయిటింగ్. రా అన్న, నేను అటే వెళ్తున్నాను. ఎక్కడన్నా వెళ్దాము. నువ్వెవడో నాకు తెలీదు, పో పో. నువ్వు నాకు బాగా తెలుసన్నా. అసలు ఈ సునామీ సుబ్బన్న అంటే తెలియనాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవడున్నాడన్నా? నేను నీ ఫ్యాన్ అన్నా. నువ్వు రాకుండా నాకు ఈ సైకిల్ అక్కర్లేదు. నువ్వు రా అన్నా, నువ్వు రా. తమ్ముడు, ఇద్దరం ఒకటే కలరు. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఎంత మంచి కలర్ వచ్చినవరా. నేను వస్తా తమ్ముడు, సైకిల్ రానా? తమ్ముడు రా. వస్తా బంగారం. రా. ఏం తొక్కడం ఇది? పాము ఆడినట్టు ఆడుతుంది. అయినతార నడుము కూడా ఉండదు ఇట్లా. వామ్మో, ఏం ఊపుతున్నావు ఇట్లా? సైకిల్ తో గుద్దడమే కాకుండా మా ఆవిడ మీద పడతావరా? మీద పడి కాబట్టి బతికిపోయా, కింద పడి చచ్చుండేవాడిని. కూసావరా? ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోండి. జాగ్రత్త. ఏయ్! చింగరదం. ఎన్ని బూతులకు తిట్టినవరా, ఎన్ని కోట్లు పెట్టినవరా. ఎక్కడ్రా నా ఫ్యాను? దమ్మా ఏరా, నీకు నాకేమైనా సంబంధం ఉందా? లేదన్నా. నేనేమన్నా నిన్ను సైకిల్ ఎక్కించుకోమని అడిగానా? లేదన్నా. మరి ఎందుకురా సైకిల్ ఎక్కించుకొని మరి కొట్టించావు వాళ్ళతోటి? ఏం లేదన్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చేసుకున్నాను. లగేజ్ ఎక్కించుకొని తొక్కడం నేర్చుకోవాలనుకున్నాను, నేను ఎక్కించుకున్నాను. ఈ సునామీ సుబ్బు నీకు లగేజ్ లా కనబడుతున్నాడా? వద్దురా, కాంప్రమైజ్, తీసుకెళ్ళి. అయ్యా, అమ్మా, ఇంటికెళ్ళి 3 బకెట్ల వేడి నీళ్లు 3 క్వార్టర్లు వేయాలి. రామకృష్ణ థియేటర్లో ఈ రోజు నుంచి రోజు 4 గంటలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన సెకండ్ హాఫ్ నేను చెప్తాను. రేయ్, కుమ్మదోక
రండి చూడండి, చూసి ఆనందించండి. దానవీర శూర కర్ణ, దర్శకత్వం యువ సామ్రాట్ నాగార్జున, నిర్మాత విక్టరీ వెంకటేష్. ఏంటి ఆగిపోయింది? విడుదల పడిపోయిందాక. ఓ నేను నువ్వు కూర్చో అక్క, నేను తోసంగా. లోపల కూర్చో అక్క, నేను చూసుకుంటా. రే 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 తప్పుకోండి, మీ వల్ల కాదు. ఇదేంట్రా ఇంత వెయిట్ ఉంది? దానవీర సూరకర్ణ బాక్స్ ఉందన్నా. ఓ అన్నగారి సినిమా, అందుకే ఇంత వెయిట్ ఉంది. ఓకే థ్యాంక్ యూ. దున్న పోతుల లోపల కూర్చొని నా చేత తోయిస్తావా? నువ్వేమైనా కుంటిదానివా? దిగి తోసుకోలేవా? అవును, నిజంగానే కుంటిదాన్ని. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు కాల్ లేదని తెలియక అలా అనేశాను. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఏంటో అలా భయపడుతున్నావు? ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పండి. హరే ఏమైంది మీ అందరికి? అయ్యింది మాకు కాదు, నీకు. నాకేమైంది? అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడే అంట. నా నోట్తో నేను చెప్పలేను బాబు. రే బుజ్జి, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? నీ ప్యాంటుని వేసుకోవడం మర్చిపోయింది బాబాయ్. ప్యాంట్ నన్ను వేసుకోవడం ఏంటి? నేను కదా ప్యాంట్ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావంటే నువ్వు ప్రేమలో పడ్డట్టే.